సో వీడియోలోకి అయితే వచ్చేద్దాము. సో ఇది వచ్చేసరికి వీడియో అనమాట. ఆల్రెడీ మీకు నేను ఈ షార్ట్ నోట్స్ అయితే షార్ట్లో పెట్టాను. సో అక్కడ నుండి మీకు ఇక్కడికి రమ్మని చెప్పాను. లైక్ ఇక్కడైతే మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందని చెప్పేసి. సో మీకు మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నాను. సో నేనైతే ఈ నోట్స్ ఫాలో అయ్యాను. ఐ గాట్ 5658 ర్యాంక్ ఇన్ ఎంసెట్ అండ్ గాట్ సీట్ ఇన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ త్రూ ఎంసెట్. సిఎస్సి సీట్ వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం. అటామిక్ స్ట్రక్చర్ నుండి మనకి ఖచ్చితంగా 2 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నేను ఇలా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను నా ఎంసెట్ టైంలో. చూసుకున్నట్లయితే ఫస్ట్ బేసిక్ థింగ్స్ ఒక్కోసారి మీకు ఏంటంటే లైక్ థియరీ బిట్స్ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. సో ఈజీ థియరీ బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, అలాగే దాన్ని ఎవరు డిస్కవర్ చేశారు, ఛార్జ్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ ప్రోటాన్, ఇదంతా ఈజీ థింగ్స్. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసినట్లయితే స్పీడ్ ఆఫ్ లైట్. సో డైరెక్ట్గా కొన్ని సెక్షన్స్లో మీకు పీవైక్యూస్ చూసుకున్నట్లయితే మీరు 5 years ఆఫ్ పీవైక్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను రీసెంట్గా బోర్డు అనేది కొనడం జరిగింది. సో కొంచెం కొత్తగా ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ ఫర్ ఇట్. సో 5 years ఆఫ్ పీవైక్యూస్లో మీరు కొన్ని సెక్షన్స్ ఆఫ్ బిట్స్ చూస్తే అందులో స్పీడ్ ఆఫ్ లైట్ అడగడం జరిగింది. అండ్ మోస్ట్గా అడిగింది అయితే వేవ్ నెంబర్ అనమాట. సో లైక్ రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్. ఎంత షార్ట్ నోట్స్ నేను లైక్ పీవైక్యూస్ అనేది చేసి మళ్ళీ షార్ట్ నోట్స్ అనేది చేశాను. సో దానివల్ల మీకు ఈజీగా క్యాచ్ చేయడానికి ఉంటుందని చెప్పేసి మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. లైక్ రిడ్బర్డ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత, డైరెక్ట్ బిట్స్ అడుగుతారు కొన్ని షిఫ్ట్స్లో. సో కెమిస్ట్రీ అయితే మాక్సిమం థియరీ బిట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో నేను అందుకే ఎన్నిసార్లు రిపీట్ అయితే చేస్తున్నాను. లైక్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే డైరెక్ట్గా ఫార్ములా ఉపయోగించి మనకి ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. ఇలాంటి రిలేటెడ్ పీవైక్యూస్ కూడా నేను మీకు ఆరిహెన్ సిరీస్లో అయితే ప్రిఫర్ చేస్తాను. రిఫరెన్స్ బుక్ కూడా ఆరిహెన్ సిరీస్ అనేది చాలా బెస్ట్ సిరీస్ అనమాట. లైక్ పీవైక్యూస్ అన్ని చాప్టర్ వైజ్ కవర్ అయి ఉంటాయి. లైక్ అన్ని సెక్షన్స్ పీవైక్యూస్, లాస్ట్ 5 years పీవైక్యూస్ అనేవి ఇందులో కవర్ అయి ఉంటాయి. సో ఇది కూడా చూడండి. నెక్స్ట్ వేవ్ లెంత్ ఫర్ లాస్ట్ లైన్. సో లాస్ట్ లైన్ వేవ్ లెంత్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో అయితే ఏవి ఇంపార్టెంట్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫర్ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఎంత, ఫర్ స్టేషనరీ స్టేట్ n=2 అయితే ఎనర్జీ ఎంత, ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్స్ అనమాట. లైక్ మీకు క్వశ్చన్లో లైక్ n=2 అని ఉన్నప్పుడు ఎనర్జీ ఎంత అని చెప్తే మీరు డైరెక్ట్గా ఇది యూజ్ చేసి ఫార్ములా డిరైవ్ చేసుకొని అనే పని లేకుండా డైరెక్ట్ ఈ యొక్క నెంబర్ డిరైవ్ చేసి మీరు క్వశ్చన్లో ఉన్న నెంబర్స్కి సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు రిఫరెన్స్ బుక్స్లో ఉన్న పీవైక్యూస్ అన్ని సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు అడిగిన బిట్స్. సో అందుకే నేను క్లియర్గా రాసుకున్నాను. యాంగులర్ మొమెంటమ్, డిఫరెంట్ ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి రిలేటెడ్ అయితే మనకు చాలాసార్లు బిట్ అనేది అడగడం జరిగింది చాలా షిఫ్ట్స్లో. ఎనర్జీ కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా యూజ్ అనమాట. సో మీరు ఒక చాప్టర్ చేస్తున్నారంటే ఇంతే క్లియర్గా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మేబీ నా షార్ట్ నోట్స్లో ఏమైనా పాయింట్స్ మిస్ అవ్వచ్చు, నేను అది కూడా లైక్ అగ్రీ చేస్తాను. సో మీరు కూడా ఒకసారి ఇవన్నీ చేసిన తర్వాత పీవైక్యూస్ చేసిన తర్వాత ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే మీరు ఖచ్చితంగా అవన్నీ కూడా పాయింట్స్ అనేవి యాడ్ చేసుకోండి. లైక్ ఎనర్జీ రిలేటెడ్ డిఫరెంట్ యూనిట్స్లో ఎలాగా అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. లైక్ మీకు ఏంటంటే క్వశ్చన్లో ఇచ్చేది అర్క్స్ ఇస్తారు, బట్ ఆప్షన్స్లో ఇచ్చేది కిలోజౌల్స్ ఇస్తారు. సో అలా ఏమైనా ఉంటే మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో అలా కన్వర్ట్ చేసుకునేది కూడా మీకు రావాలి. సో ఇక్కడైతే ఫర్ ఆల్ అదర్ ఆటమ్స్ ఎనర్జీ అనేది కూడా క్లియర్గా రాశాను. లైక్ వెలాసిటీ అనేది ఇంపార్టెంట్. డైరెక్ట్గా మీకు ఎన్ వాల్యూ ఇక్కడ ఉంది, జెడ్ వాల్యూ ఇంత, లైక్ వెలాసిటీ ఎంత అని చెప్పేసి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు క్లియర్గా చూసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేనైతే లైక్ పీవైక్యూస్ అనేవి చాలా క్లియర్గా ప్రాక్టీస్ చేశాను. సో ఐ గాట్ 29 marks అవుట్ ఆఫ్ 40 ఇన్ కెమిస్ట్రీ. లైక్ 30 marks రావాలి. ఒక బిట్ అయితే నేను లైక్ కన్ఫ్యూజ్ అయ్యి ఒక బిట్ రాంగ్ అయితే పెట్టాను. సో అలాంటి మిస్టేక్స్ మీరైతే ఏం చేయొద్దు. అండ్ ఎస్ఐ యూనిట్స్లో రేడియస్ వాల్యూ ఎంత, ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. అండ్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో మాకైతే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ నుండి డైరెక్ట్గా బిట్ అనేది అడిగారనమాట. సో ఆ బిట్ ఏంటో కూడా నేను కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ష్రోడింగర్ ఈక్వేషన్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. లైక్ వాట్ ఈస్ ద ష్రోడింగర్ ఈక్వేషన్, 4 ఆప్షన్స్ ఇచ్చారు ఒక షిఫ్ట్లో. సో అది కూడా మీకు యూజ్ అవుతుంది. సో మీకు సిలబస్ అంతా ఉంది. ఇది వచ్చేసరికి ష్రోడింగర్ ఈక్వేషన్ అనమాట. ఇది చాలా ఈజీ ఫార్ములా, యూ కెన్ ఈజీలీ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో నెంబర్ ఆఫ్ నోట్స్ అండ్ నెంబర్ ఆఫ్ పీక్స్ అండ్ నెంబర్ ఆఫ్ యాంగులర్ నోట్స్ ఇవంతా కూడా మీకు లైక్ ఎస్ బ్లాక్కి వాల్యూ 0, లైక్ ఎల్ వాల్యూ, అండ్ పీకి 1 అండ్ డీకి 2 అండ్ ఎఫ్కి 3. సో ఇవి గుర్తుపెట్టుకుంటే లైక్ ఎల్ వాల్యూస్ అండ్ ఎన్ వాల్యూ ఆటోమేటిక్గా వాళ్ళు ఏ షెల్లో ఉన్నదని ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు ఈజీగా. సో ఇక్కడ నేను ఫస్ట్ చేసిన నోట్స్లో ఏం చేశానంటే నెంబర్ ఆఫ్ నోట్స్ అన్న రేడియల్ నోట్స్ అని ఒకటే అనుకున్నాను, బట్ ఇట్స్ నాట్ రైట్. సో నేను మళ్ళీ పీవైక్యూస్ చేసినప్పుడు లైక్ నెంబర్ ఆఫ్ నోట్స్ అంటే వీల్ డూ n-1 అండ్ నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ అంటే దెన్ వీ డూ n-l-1 అండ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆల్ సబ్స్టెన్స్ 2n² ఇస్ ద ఫార్ములా. అండ్ ఎలక్ట్రాన్స్ అడిగితే మాత్రం 2n² వచ్చిన ఆన్సర్ని డివైడెడ్ బై 2 అనేది చేయాలి. సో ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ చేసే కొద్ది
ఈజీ అయిపోతాయి. సో ఐ డోంట్ మేక్ యూ కన్ఫ్యూజ్. సో రబ్ చేస్తున్నాను. నోట్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో వర్క్ ఫంక్షన్ మీద లైక్ వాళ్ళు వర్క్ ఫంక్షన్ ఇచ్చేసి లైక్ ఎన్ని మెటల్స్ అనేవి ఈ వర్క్ ఫంక్షన్ మీద ఉన్నాయి అని చెప్పేసి అయితే అడుగుతారు. సో ఇది కూడా మీకు పీవైక్యూస్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. సో నోట్స్ వేసుకోండి ఇలాంటి పాయింట్స్ అన్ని. సో వర్క్ ఫంక్షన్ డైరెక్ట్ ఫార్ములా అండ్ వాట్ ఈస్ ద లాంబ్డా వాల్యూ అండ్ డెల్టా ఈ, లైక్ ఎనర్జీ వాల్యూ అనేది N1 వాల్యూ N2 వాల్యూ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నేను పక్కన రాసాను, టు ఫైండ్ ఆర్బిట్ ఇఫ్ ఎనర్జీ ఈస్ గివెన్ అండ్ యాంగులర్ మొమెంటం వాల్యూ. అండ్ హియర్ ద రిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా కొన్ని సెక్షన్స్లో రిలేషన్ అనమాట ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లేకపోతే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. లైక్ వాళ్ళు ఏమిస్తున్నారంటే లాంబ్డా 1 ఇస్తున్నాము, లాంబ్డా 2 ఇస్తున్నాం, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ M అండ్ K అని చెప్పేసి ఇస్తున్నారు. దెన్ డైరెక్ట్లీ లాంబ్డా 1/లాంబ్డా 2 అంటే వేవ్ లెంత్ అనేది డబుల్ అయింది, దెన్ మాస్ అనేది ఎంత అవుతుంది అని చెప్పి బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో అలాంటివన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ కైనెటిక్ ఎనర్జీ, వర్క్ ఫంక్షన్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాస్. సో ఇక్కడ నుండి వచ్చేసరికి నేను ఏవైతే కొన్ని సమ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నానో వాటి వరకు నేను అప్పుడు నోట్ చేసుకోవడం జరిగిందనమాట. లైక్ మినిమం వేవ్ లెంత్ ఉన్నప్పుడు హైయర్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనే సమ్స్ కూడా అనే థియరీ బిట్స్ కూడా ఇవ్వచ్చు. బట్ అటామిక్ స్ట్రక్చర్ నుండి మ్యాక్సిమం ఈజీ బిట్సే ఇవ్వచ్చు. టు ఫైండ్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ వర్క్ ఫంక్షన్ ఈస్ గివెన్, దెన్ దిస్ ఈస్ ద ఫార్ములా. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై H, దట్ ఈస్ ప్లాంక్స్ కాన్స్టెంట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ అంటే ఏంటి కైనెటిక్ ఎనర్జీ ప్లస్ గివెన్ వర్క్ ఫంక్షన్ ఇన్ జౌల్స్లో రాయాలి. సో డైరెక్ట్గా ఇది ఒక షిఫ్ట్లో ఇచ్చారు. సో ఈ ఫార్ములా మేబీ మర్చిపోతానని చెప్పి నేను షార్ట్ నోట్స్ అయితే రాసుకున్నాను. అండ్ ఒక దాంట్లో అయితే లైక్ వీ కెన్ సే లక్ కూడా మ్యాటర్ చేయొచ్చు. కొన్ని బిట్స్ ఈజీ ఉండొచ్చు కొన్ని షిఫ్ట్స్లో, బట్ నెక్స్ట్ షిఫ్ట్లో కొంచెం కష్టం ఉండొచ్చు. బట్ కష్టం ఉన్నా కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా కొన్ని మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో అందరికీ ఈక్వల్గానే మీకు మార్క్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత అని చెప్పి డైరెక్ట్ బిట్ అడిగారు. సో దే ఆర్ లక్కీ అంటే, బట్ ఆ క్వశ్చన్ అందరూ అటెంప్ట్ చేస్తారు కాబట్టి అందరికీ మార్క్స్ వస్తాయి కన్ఫర్మ్గా. నెక్స్ట్ వైలెట్ కలర్కి మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మినిమం వేవ్ లెంత్ ఉంటుంది. ఇలాంటివి ఎలా ఇవ్వచ్చు అంటే లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ కింద ఇవ్వచ్చు అనమాట. సో అలా ఇచ్చినప్పుడు కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలగాలి. అండ్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ ట్రాన్సాక్షన్ ఈ బిట్ అయితే ఒక సెక్షన్లో అడగడం జరిగింది. సో నేను డైరెక్ట్గా అందుకే మీకు ఎందుకు పీవైక్యూస్ చేయమంటున్నానంటే, సో పీవైక్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. లైక్ అందులో ఉన్న మోడల్స్ అనేవి మీకు ఖచ్చితంగా ప్రతి ఇయర్ వస్తాయి. సేమ్ బిట్ వస్తుందని చెప్పండి కానీ అదే మోడల్ వస్తుంది. లైక్ నెంబర్స్ మార్చొచ్చు, లేకపోతే పీవైక్యూస్లో ఉన్న థియరీ బిట్స్ రావచ్చు, ఇలా అన్నీ జరుగుతాయి. సో అందుకే నేను మెయిన్లీ పీవైక్యూస్ చేయమంటున్నాను. ఆరియన్ సిరీస్ అనేది ద బెస్ట్ సిరీస్ అనమాట. లైక్ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అనేవి తీసుకోండి. సో అవైలబుల్గా ఉంటుంది. లైక్ 2024 to 2020 వరకు, లైక్ 2021 వరకు అనేది చేస్తే సరిపోతుంది. మీరు 5 years పేపర్స్ అనేది కంటిన్యూస్గా చేయాలి. నెక్స్ట్ సో ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు. వీ నో దట్ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఫార్ములా అండ్ డెల్టా పి అంటే మొమెంటమ్ని మనము మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ అని రాసుకోవచ్చు. సో డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఒక ఎం అనేది మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాము. సో ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇఫ్ డెల్టా వి అండ్ ఎం ఆర్ ఈక్వల్ అయితే దెన్ వాట్ ఈస్ ద డెల్టా వి అని అడుగుతున్నారు. సో వీ నో దట్ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ h/π ఇంటూ 1/2m. ఓకే, సో ఇది డైరెక్ట్ ఫార్ములా. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మీరు ఎగ్జామ్లో డిరైవ్ చేసుకోవచ్చు, బట్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందుకని నేను ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాని డిరైవ్ చేసి చెప్తున్నాను. ఇఫ్ సపోజ్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డెల్టా వి అయితే చేంజ్ ఇన్ మొమెంటం ఏమవుతుంది అంటే 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ mh/2π. సో ఇక్కడ ఎం అనేది డినామినేటర్లో ఉంది, ఇక్కడ న్యూమినేటర్లో ఉంది. సో ఇది కూడా డైరెక్ట్గా 2 times రిపీట్ అయిన బిట్ అనమాట. సో మేబీ లాస్ట్ కూడా ఇచ్చుంటే 3 times అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అటామిక్ స్ట్రక్చర్. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే షార్ట్ నోట్స్, అలాగే పీవైక్యూస్ ఇవన్నీ చేసిన తర్వాత రివిజన్. సో ఐ ప్రిఫర్ ఆరియన్ సిరీస్. సో ఆరియన్ సిరీస్ యూజెస్ ఏంటో కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చేస్తాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఏంటంటే కెమికల్ బాండింగ్. సో అది కూడా చేద్దాము. అది కూడా నేను ఫస్ట్ షార్ట్ అప్లై చేస్తాను, లేటర్ వీడియోస్ అనేవి చేస్తాను.